బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాదాపూర్ రామేశ్వరం కేఫ్ లో తనిఖీలు చేశారు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఎక్స్పైర్ అయిన 10 కిలోల నందిని పెరుగు, 8 లీటర్ల పాలు గుర్తించి సీజ్ చేశారు. కేఫ్ లో డస్ట్ బిన్ల వినియోగం సరిగా లేదని గుర్తించారు. వంటగది మొత్తం బొద్దింకలతో నిండిపోగా ఆ తర్వాత ఆహార పదార్థాలపై పారుతున్నట్లు అధికారులు గుర్తించారు. కేఫ్ ను అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రైమ్ రిపోర్టర్ నిర్మల లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, అసలు ఈ యొక్క కేఫ్ అనేది చాలా ప్రఖ్యాత ఉన్నటువంటి, అంటే చాలా ఫేమస్ అయినటువంటి కేఫ్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు. బట్ ఏంటంటే ఈ కేఫ్ కు సంబంధించే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇలాంటివి ఘటనలు చోటు చేసుకున్నాయి. మరి దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆనంద్, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు మాత్రం హైదరాబాద్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణలోని హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా రెస్టారెంట్లలో అలాగే హోటళ్లలో చిన్న చిన్న కేఫ్లలో కూడా సోదాలు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే చాలా మంది హోటళ్లలో ఫుడ్ తిన్న వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. ఫుడ్ పాయిజన్ అయ్యే హాస్పిటళ్లలో ఎక్కువ కేసులు పెరుగుతుండడంతో కూడా ఇప్పుడైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సోదాలు అయితే చేపడుతున్నారు. మరి పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇంతకు ముందే గత వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే మెయిన్ గా రాయలసీమ రుచులు ఇలాంటి రెస్టారెంట్లలో కూడా సోదాలు చేపట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నిల్వ ఉన్న పదార్థాలు, అలాగే పురుగు పట్టిపోయిన పిండి, ఎక్స్పైర్ అయిపోయిన పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, అలాగే నిన్న చేసి పెట్టినటువంటి బిర్యానీని ఈ రోజు ఫ్రిడ్జ్ లో స్టోర్ లో ఉంచి కూడా వాళ్ళు ఈ రోజు వడ్డించడం కస్టమర్లకి, దానివల్ల చాలా ఫుడ్ పాయిజన్లు కూడా అయినట్టుగా గుర్తించారు. అదే కాకుండా వాళ్లకు హెల్త్ సర్టిఫికెట్లలో కూడా డాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని నమూనాలు పట్టే వాళ్ళు ఆ హోటళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ కూడా ఇంకా నడిపిస్తున్న రెస్టారెంట్లు, కేఫ్లు, బేకరీస్ ఇవన్నీ కూడా ఏ మాత్రం భయం లేకుండా మరి అలాగే ఫుడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే మాదాపూర్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే రామేశ్వరం కేఫ్ లో, అది మాదాపూర్ లో చాలా ఫేమస్ కేఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి రామేశ్వరం కేఫ్ లో కూడా ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సోదాలు చేపట్టడం జరిగింది. అందులో 10 కిలోల పెరుగు, నందిని పెరుగు ప్యాకెట్లు, డేట్ ఎక్స్పైర్ అయిన పెరుగు ప్యాకెట్లు, అలాగే పాల ప్యాకెట్లని గుర్తించారు వాళ్ళు. అదే కాకుండా ఆ మొత్తం ప్రాంగణంలో కూడా కేఫ్ లో అంతా బొద్దింకలు తిరగడము, ఫుడ్ మీద కానీ పాత్రల మీద కానీ బొద్దింకలు తిరగడము, అదంతా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించారు. అంతేకాదు ఫుడ్ వాళ్ళు వంట చేస్తున్న వంటని కూడా ఆయిల్ ఎలాంటిది అంటే చాలా రోజుల క్రితం కూడా ఆ ఆయిల్ ను మరిగించి కూడా దాంట్లోనే చేస్తున్న విధి విధానాలను కూడా వాళ్ళు గమనించడం జరిగింది. అదే కాకుండా ఇంకా చూసుకున్నట్లయితే షింక్ దగ్గర ఆ వాటర్ నిల్వ ఉన్న వాటరు, రూములు నీట్ గా లేక, గదులు కానీ కిచెన్ కానీ నీట్ గా పెట్టుకోకుండా మొత్తం చల్లా చెదురుగా అది మొత్తం మురికి నీటికి సంబంధించిన నీళ్లు కూడా కిచెన్ లో పారుతుండడం కూడా అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గమనించడం జరిగింది. ఇవన్నీ గమనించి కూడా ఇప్పుడు రామేశ్వరం కేఫ్ పైన మాత్రము వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటామని సీజ్ చేయడం కూడా జరిగింది. ఆనంద్, ఓకే నిర్మల, మరి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా పబ్లిక్ అయితే చాలా వరకు అయితే అనారోగ్య బారిన పడ్డటువంటి సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి. ఒకవైపు ఏమో డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు, ఇలాంటి బయట ఫుడ్ తింటే అనారోగ్య పాలవుతారంటూ కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం మళ్ళా ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటిగా మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోతే కూడా మేము సీజ్ చేస్తాము అంటూ కూడా వాటి హోటళ్ల మీదే కావచ్చు, రెస్టారెంట్ల మీదే కావచ్చు చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి చాలా సందర్భాలు చూస్తూ ఉన్నాం. మరి మార్పు అయితే రావట్లేదు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ పరిణామాలు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఈ హోటల్స్ పైన? ఎస్ ఆనంద్, ఇంతవరకు జరిగిన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టిన విషయంలో కూడా రెస్టారెంట్లు కావచ్చు, హోటళ్లు కావచ్చు, మరి ఎలాంటి మార్పు కూడా రావట్లేదు. అలాగే మళ్ళీ కూడా ఇలాంటి కేసులు కూడా ఇంకా చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆ సోదాలలో కూడా పలు హోటల్ కావచ్చు, కేఫ్లు కావచ్చు పట్టుబడుతూనే ఉన్నాయి. అదే కాకుండా డాక్టర్స్ మెయిన్ గా అందరికీ కూడా ఒకటే సూచిస్తున్నారు, ఏమని అంటే హోటల్ ఫుడ్ తినడం
చేయడము ఆరోగ్యానికి హానికరము, అదే విధంగా ఆ హోటల్ ఫుడ్ ఎంతవరకు మానుకుంటే అంతవరకు మంచిది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదే కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్ల ఓనర్లకు కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సీజ్ చేయడమే కాదు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది, వాళ్ళకు పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అయినా కానీ మళ్ళీ వాళ్ళు మేనేజ్ చేసుకొని మళ్ళీ కూడా యథావిధిగా అలాగే ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజలు మనం ఇలా చేయడం వల్ల మరి ప్రజల హెల్త్ దెబ్బతిని కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని మాత్రము గమనించడం లేదు. డబ్బు ఒకటే శాశ్వతం అన్నట్టుగా కూడా యజమానులు మరి అలా ఆలోచిస్తున్నారు, కానీ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానికి కూడా మనము వేచి చూడాల్సి ఉంది అనండి. ఓకే నిర్మల, మరి నార్మల్గా చిన్న రెస్టారెంట్లే కానీ చిన్న హోటల్స్లే కానీ మెయింటెనెన్స్ సరిగా లేదు అంటే ఒకవైపుగా వారు వచ్చి తనిఖీ చేయడము లేదా సీజ్ చేయడం అలాంటి జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి అంటే రామేశ్వరం కేఫ్ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి హోటల్. ఇలాంటి హోటల్లో అసలు నీట్నెస్ లేకపోవడము, దాంతోపాటు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడము, బొద్దింకలు తిరగడము, ఇట్లా ఈ స్టోర్ అయినటువంటి ఈ పాల విషయమే కానీ అటు ఫుడ్ విషయమే కానీ ఇలాంటి వాటిని చూశాక ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? నార్మల్గా తూతు మంత్రంగా వదిలేసే అవకాశం కనిపిస్తూ ఉందా? గట్టిగా చర్యలు తీసుకునే అవకాశం అక్కడ కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఆనంద్, ఎందుకంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చాలా వరకు కూడా హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్లలో సోదాలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అందుకే అన్ని రెస్టారెంట్లలో కూడా ఇలాగే కొనసాగుతుంది అనే నేపథ్యంలో వాళ్ళైతే గట్టి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి అవినీతికే పాల్పడతారు, రెస్టారెంట్స్ అన్ని కూడా పాల్పడతాయని కూడా వాళ్ళు చర్యలు చేపట్టే వాళ్ళు ప్రతి ఒక్క చోట కూడా సోదాలు చేయడం మొదలు పెట్టారు. అందుకే చిన్న కేఫ్ బేకరీ నుంచి మొదలుకుంటే లగ్జరీ రెస్టారెంట్ల వరకు కూడా ఏ దాన్ని కూడా వాళ్ళు ఒక్కటి కూడా వదలడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా అట్లే తయారయ్యారు. ఎలా అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు ఇవి తిని ఎంజాయ్ చేసేసి వస్తున్నాం అనేది ఒకటే చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి నూనెలు వాడుతున్నారు, ఎలాంటి సరుకులు వాడుతున్నారు, అవి ఎక్స్పైర్ అయినాయా లేకపోతే నీట్ గా ఉన్నాయా, ఇవేది కూడా ఆలోచించట్లేదు. పోనీ మనం కూర్చున్న ప్రాంతం కూడా ఎలా ఉంది ఏంటి అనే దాన్ని కూడా ఆలోచించకుండా ప్రజలు కూడా గుడ్డిగా వెళ్ళిపోయి తింటూ ఉండడం బట్టి కూడా వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనారోగ్యాల పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ గా కూడా డైరీ మిల్క్ లో నిల్వ పెట్టిన డైరీ మిల్క్ లో కూడా పురుగు వచ్చి కూడా తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కేక్ తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా చూసుకుంటూనే ఫుడ్ సేఫ్టీ అధికారులు జాగ్రత్త వహించాలి అని చెప్పి కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు గట్టి సోదాలు చేపడుతున్నారు అన్నది. ఓకే నిర్మల, చివరిగా ఇటు ఎక్స్పైర్ అయినటువంటి పాలను చూశారు, 8 లీటర్ల గుర్తించినటువంటి పాలను చూశారు. మరి దాంతోపాటు ఇటు కేఫ్లో డస్ట్బిన్ల వినియోగం సరిగా లేదని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దాంతోపాటు వంటగది సరిగా లేకపోవడం, బొద్దింకలు దాంట్లో రావడం, దాని తర్వాత ఫుడ్ మీద కూడా బొద్దింకలు వాలడం, రావడం, తిరగడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇవి తింటే కూడా అపరిశుభ్రమైన వాతావరణం ఉండడం, దీన్ని తింటే అనారోగ్య పాలవుతారని తెలిసి కూడా ప్రజలు ఎందుకు అసలు అవేర్నెస్ ప్రజల్లో రాలేకపోతుంది? దాంతోపాటు ఏ విధంగా చేస్తే ప్రజల్లో అవగాహన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? అదే చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు కేవలము ఒక ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారు అంతే. ఎందుకంటే ఇంట్లో కంటే బయట ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే యూత్ ఒకరే కాదు, యూత్ కు మించి ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఎలా తయారయ్యారంటే వీకెండ్ పార్టీస్ అని, అలాగే ఆ పార్టీస్ బర్త్డే పార్టీస్ అని, యానివర్సరీ పార్టీస్ అని, ఇవన్నిటికి కూడా బయటికి వెళ్ళి తింటేనే ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అనే విధంగా ఆలోచనలో పడిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఆ ఆలోచనలో ఉండి కూడా మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ తింటున్నాము, ఎలాంటి తింటున్నాం ఫుడ్ అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళు ముందు వెళ్ళిపోయి తినేస్తున్నారు, ఎంతంటే అంత ఖర్చు పెట్టేస్తున్నారు. మరి ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా, మారాలి అనే ఒక 1% కూడా ఎవరిలో కూడా మార్పు కలగడం లేదు అంటే యాజమాన్యం చర్యలు తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే రెస్టారెంట్ యాజమాన్యం ఇప్పుడు వారిలో కూడా వారి కుటుంబీకులకు కూడా ఒకవేళ ఇలాంటి సమస్య వచ్చింది అన్నప్పుడు వాళ్ళలో ఏమన్నా చలనం వస్తుంది
వస్తుందా అనేది చూడాలి. అలాగే గవర్నమెంట్ మాత్రము దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకొని ఇప్పుడైతే చాలా వరకు ఇలాంటి హోటల్స్ ని అన్నిటినీ సీజ్ చేస్తూ వస్తున్నారు. కానీ కఠిన చర్యలు సీజ్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులకే మనము ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ యథావిధిగా నడిపించుకోవచ్చు అనే రీతిలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇలా కాకుండా మరి గవర్నమెంట్ పట్టించుకొని కూడా కఠిన చర్యలు విధిస్తేనే మరి ఈ రెస్టారెంట్లు కావచ్చు, బేకరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి మరి ఆ ఫుడ్ ని ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మంచి ఫుడ్ ని వాళ్ళు పెడతారు అని ఆలోచించవచ్చు. లేదా ప్రజల్లోనైనా మార్పు వస్తుంది అని మనం ఎదురు చూడాల్సిందే తప్ప దానికి ఇంకో వేలో కూడా మనం ఏం చెప్పలేము. ఫుడ్ సేఫ్టీ అధికారులు అందుకే సోదాలు చేపట్టి కూడా మరి ప్రజలకు తెలియాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రెస్టారెంట్లన్నీ కూడా సీజ్ చేస్తూ వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. థ్యాంక్ యూ నిర్మల.